हरि ओम श्री गुरुभ्यो नमः। साधना पंचकम रिटन बाय पूज्य आदि शंकराचार्य जी। वेदो नित्यमधीयताम् तदुदितं कर्म स्वनुष्ठीयताम् तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् पापौगः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयताम् निजगृहात् पूर्णं विनिर्गम्यताम्। Study the Vedas daily. Perform diligently the duties ordained by them. Dedicate all those actions as worship unto the Lord. Renounce all desires in the mind. Wash away the hordes of sins in the bosom. Recognize that the pleasures of sense objects are riddled with pain. Seek the self with consistent endeavor. Escape from the bondage of home. ప్రతినిత్యము వేదములను అధ్యయనం చేయాలి. వేదములలో ప్రతిపాదించబడిన కర్మలను అత్యంత శ్రద్ధతో ఆచరించాలి. ఆ కర్మలనన్నింటినీ భగవంతునికి సమర్పణ చెయ్యాలి. మనస్సులోని కోరికలన్నింటినీ వదిలిపెట్టాలి. అంతరంగంలోని పాపములన్నింటినీ ప్రక్షాళన గావించాలి. విషయ వస్తువుల వలన కలిగిన భోగాలన్నీ దుఃఖభూయిష్టమైనవని గుర్తించాలి. స్థిరమైన పట్టుదలతో ఆత్మ విచారణ కొనసాగించాలి. గృహ బంధముల నుండి విముక్తిని పొందాలి. సెకండ్ శ్లోకం. సంగస్సస్తు విధీయతాం భగవతో భక్తి దృఢాదీయతాం శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాషు సంత్యజ్యతాం సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం. మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక. Seek companionship with men of wisdom. Be established in firm devotion to the Lord. Cultivate the virtues such as Shanti and so on. Give up all desire-ridden actions. Take shelter at the perfect Master, Guru. Every day serve his lotus feet and his padukas. Worship Om, the immutable. Listen in depth the Upanishadic declarations. సత్పురుషులైన జ్ఞానులతో సాంగత్యం చెయ్యాలి. భగవంతుని యందు నిశ్చలమైన భక్తి కలిగి ఉండాలి. శాంతి మొదలైన ఉత్తమ విలువలను జీవితంలో అలవర్చుకోవాలి. కోరికతో చేసే దృఢ కర్మలను వదిలిపెట్టాలి. సద్గురువును శరణు పొందాలి. ప్రతిదినము సద్గురు పాదుకల్ని సేవించాలి. బ్రహ్మమును గురించి తెలియజేసే ఏకాక్షరమైన ఓంకారమును ఉపాసించాలి. సద్గురువు ద్వారా ఓంకార తత్వాన్ని గురించి శ్రవణం చేయాలి. ఉపనిషత్ వాక్యములలో ఉన్నటువంటి అంతరార్థములను చక్కగా శ్రవణం చేయాలి. థర్డ్ శ్లోక. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరహర్గర్వః పరిత్యజ్యతాం దేహేహం మతిరుచ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం. మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక. Reflect ever upon the meaning of Upanishadic commandments and take refuge in the truth of Brahman. Avoid perverse
arguments but follow the discriminative rationale of the Shruti. Always be absorbed in the attitude, bhava, of I am Brahman. Renounce pride. Give up the delusory misconception I am the body. Give up totally the tendency to argue with wise men. ఉపనిషత్తులలోని మహావాక్యముల యొక్క అర్థములని విచారణ చెయ్యాలి, మననం చెయ్యాలి. సత్యాన్ని తెలియచెప్పే బ్రహ్మతత్వమును ఆశ్రయించాలి. శృతులలో చెప్పబడినటువంటి వాటిని ఆచరించాలి. దుస్తర్కాన్ని వదిలిపెట్టాలి. శృతుల్లో ప్రతిపాదించినటువంటి అంశాలను అనుసరించి తర్కాన్ని చెయ్యాలి. నేనే బ్రహ్మస్వరూపాన్ని అన్నటువంటి భావాన్ని దృఢం చేసుకోవాలి. అహం అహం అంటూ ఉన్నటువంటి దేహభావాన్ని వదిలిపెట్టాలి. గర్వాన్ని వదిలిపెట్టాలి. దేహంతో ఉన్నటువంటి తాదాత్మ్యతని వదలాలి. బుధజనులతో ఎప్పుడూ కూడా వాదం చేయకూడదు. ఫోర్త్ శ్లోక. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషజ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపా నైష్ఠూర్యముత్సృజ్యతాం. Meaning of this sloka. In hunger and disease get treated. Daily take the medicine of Diksha, food. Beg no delicious food. Live contentedly upon whatever comes to your lot as ordained by Bhagavan. Endure all the pains of opposites, heat and cold and light. Avoid wasteful talks. Be indifferent. Save yourself from the messes of other people's kindness. ఆకలి అనే వ్యాధి నయం కావాలంటే దానికి చికిత్స చేయాలి. దానికి భిక్షౌషధమే చికిత్స. రుచికరమైన ఆహారం కావాలని కోరుకోవద్దు. విధివశాత్తు లభించినట్లయితే భగవంతుడు అందజేశాడని దాన్ని స్వీకరించి తృప్తిపడాలి. శీతోష్ణముల వంటి ద్వంద్వములను ఓర్పుతో సహించాలి. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఉదాసీనంగా ఉండాలి. ఇతరుల దయపై ఆధారపడకూడదు. ఫిఫ్త్ శ్లోకం. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మాసు సమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్లిష్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతాం అతపరః బ్రహ్మాత్మనా స్థీయతాం. Meaning of this sloka. In solitude, live happily. Quieten your mind in the Supreme Lord. Realize and see the all-pervading self everywhere. Recognize that the finite universe is a projection of the self. Conquer the effects of the deeds done in earlier lives by the present right action. Through wisdom, become detached from future actions, agami, karmas. Experience and exhaust prarabdha, the fruits of past actions. Thereafter, live absorbed in the bhava,
that I am Brahman. ఏకాంతంలో సుఖంగా జీవించు. భగవంతుని ధ్యానంలో మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. సర్వవ్యాపి అయిన పరమాత్మను అంతటా దర్శించాలి. ఈ దృశ్యమాన ప్రపంచమంతా ఆ పరమాత్మపై ఆరోపించబడిందని గ్రహించాలి. వర్తమానంలో ధర్మంను ఆచరించి గతంలో చేసిన కర్మల యొక్క ప్రభావం నుండి బయటపడాలి. జ్ఞానమును పొంది భవిష్యత్తులో జరిగే కర్మ బంధముల నుండి, ఆగామి కర్మ బంధనాల నుండి విడుదల పొందాలి. గతంలోని కర్మ ఫలితాలను అనగా ప్రారబ్ధంను అనుభవించి తొలగించుకోవాలి. బ్రాహ్మీ స్థితిని పొంది నేను బ్రహ్మస్వరూపమును, అహం బ్రహ్మాస్మి అనే భావనతో జీవించాలి. హరి. Now we will chant 5 slokas. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేషస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌగః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ పూర్ణం వినిర్గమ్యతాం సంగస్సస్తు విధీయతాం భగవతో భక్తిర్దృఢాదీయతాం శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాషు సంత్యజ్యతాం సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం దేహేహం మతిరుజ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాత్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాదివిషహ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్యముత్సృజ్యతాం ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మాసు సమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్లిష్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతామత పరః బ్రహ్మాత్మనాస్తీయతాం. बोलिए श्री सद्गुरुनाथ महाराज की जय.